కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. టెట్ పరీక్షకి అప్లై చేయటానికి సమయం ముగిసింది. జూలై 5తో సమయం ముగిసింది. ఇచ్చిన షెడ్యూల్, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5వ తారీఖు నుంచి 20 దాకా ఈ పరీక్షలు ఆన్లైన్లో జరగబోతూ ఉన్నాయి. అప్లై చేసిన వారిలో సుమారుగా 70,000 మందికి పైగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరూ కూడా అప్లై చేసి టెట్కు ప్రిపేర్ అవుతున్నారు. బహుశా ఓ 2 నెలల్లో వాళ్ళకి స్పెషల్ టెట్ కూడా 2-3 నెలల్లో పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అప్లై చేశారు కాబట్టి ఈ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి కొన్ని సూచనలు చేయడానికి ఈ వీడియో చేయటం అనేది జరిగింది. ఏమిటి ఆ సూచనలు? ఈ పాటికి మీకు సిలబస్ మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చి ఉంటుంది. ఎందుకంటే మనం ఆందోళన పడకూడదు. ముందు పరీక్షలకు సంబంధించి మీరందరూ సీనియర్ ఉపాధ్యాయులు, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పరీక్షలప్పుడు ఎప్పుడు కూడా, పోటీ పరీక్షల్లో కూడా ముందు ఆందోళన పడకుండా మన దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఏమిటి, ఉదాహరణకి పేపర్ 1ఏలో ఫస్ట్ పేపరు, 2ఏలో కూడా ఫస్ట్ పేపర్ 30 మార్కులకి 30 మార్కులకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటిది ఉంటుంది. అంటే శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం అని చెప్పేసి, పెడగాజీ అంటే బోధనా శాస్త్రం. ఇక్కడ ప్రధానమైనటువంటి చాప్టర్స్ ఏమున్నాయి ఇందులో? ఇంతకుముందు ఈ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఎలా ఇచ్చారు? ఉదాహరణకి ఇందులో ప్రధానమైనటువంటి చాప్టర్స్ మనందరికీ తెలుసు. లెర్నింగ్, అభ్యసనం మీద 2-3 ప్రశ్నలు ఉండటానికి అవకాశం ఉంది. అలా మూర్తిమత్వం, పర్సనాలిటీ, దాని మీద 2-3 ప్రశ్నలు ఉంటాయి. రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అంటాం, దాని మీద తప్పనిసరిగా 1 ప్రశ్న, 2 ప్రశ్నలు ఉంటాయి. అలాగే ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, దాని మీద 2 ప్రశ్నలు ఉండటానికి అవకాశం ఉంది. అలాగే మనకి బోధనా శాస్త్రంలో భాగంగా చట్టాలు ఇచ్చారు. అంటే జాతీయ విద్యా హక్కు చట్టం కానీ, జాతీయ సమాచార హక్కు చట్టం కానీ, అలాగే 2020 NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇందులోంచి ఖచ్చితంగా 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు ఉండటానికి అవకాశం ఉంది. అలాగే ICT అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అందులోంచి 1-2 ప్రశ్నలు ఉండటానికి అవకాశం ఉంది. అందుకని వీటిల్లో స్పష్టంగా మనం ఎలా ప్రశ్నలు వస్తున్నాయి, అసలు సిలబస్ ఏమిటి, మనం ఆందోళన పడకుండా సిలబస్ని చూసుకోవాలి. ఇప్పటికే మీరు కొంతమంది ఆన్లైన్ క్లాసులు ఉండుంటారు. అలాగే ఇప్పటికే కొంత మెటీరియల్ ఎక్వైర్ చేసి ఉంటారు. వాస్తవంగా అయితే ఇలాంటి పరీక్షలకి గతంలో అయితే నేనేం చెప్పేవాడిని అంటే, తెలుగు అకాడమీ టెక్స్ట్ పుస్తకాలు కొనండి, తెలుగు అకాడమీ టెక్స్ట్ పుస్తకాలు చదవండి అని మనం చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఆ మాట నేను చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటంటే, తెలుగు అకాడమీ టెక్స్ట్ పుస్తకాలు కంటెంట్కి కానీ, మెథడాలజీకి కానీ, దీనికి సంపాదించి ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, లేకపోతే మ్యాథ్స్ బోధనా పద్ధతులు, సైన్స్ బోధనా పద్ధతులు ఉన్నాయి. ఇవి చాలా సమయం పడుతుంది. మనకు ఒక 1 నెల రోజులు మాత్రమే సమయం ఉంది, పరీక్ష జరగడానికి 1 నెల లోపే ఉంది. అందుకని మనం ఆల్రెడీ ఎక్వైర్ చేసినటువంటి మెటీరియల్ని 1-2 సార్లు చదువుకోండి. అలాగే మనం కొన్ని మోడల్ టెస్టులు కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టినవి కాకుండా కొన్ని ఆన్లైన్ టెస్టులు మంచి సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. మన ఉపాధ్యాయ సంఘాల తరఫున కూడా కొన్ని మోడల్ టెస్టులు నిర్వహించబోతూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. UTF తరఫున కొన్ని ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. మన ఛానల్ తరఫున కొన్ని ఆన్లైన్ క్లాసులు మనం నిర్వహించడం జరిగింది. అలా మనం ఈ ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకుంటూ, ఇప్పటికే ఉన్నటువంటి మెటీరియల్ని చదువుకుంటూ వీటికి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బోధనా శాస్త్రం, సైకాలజీ, పెడగాలజీ, లేకపోతే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ మీరు ఒకసారి చదివితే, ఎందుకంటే మీరు ఈ చదివే సెలెక్ట్ అయ్యారు టీచర్లు, ఒకసారి చదివితే సరిపోదు. అలా ఇంగ్లీష్కి సంబంధించి ప్రత్యేకించి గ్రామర్, అంటే పేపర్ 1ఏలో 30 మార్కుల్లో 24 మార్కులు ఇంగ్లీష్ కంటెంట్ అన్నాడు. కంటెంట్ అంటే ఏం లేదు, గ్రామరే మనం చదవలసింది. 6 మార్కులు మెథడాలజీ అన్నారు. ఒక పుస్తకం, ఏదైనా ఒక పుస్తకం సరిపోద్ది దీనికి. రన్ అండ్ మార్టిన్ చూడమని నా సలహా. మీరు ఆ రన్ అండ్ మార్టిన్ పుస్తకాన్ని అయితే ఒక 2 డేస్లో దాన్ని తిప్పేయగలరు. మొత్తం అందులో ఉన్నటువంటి ఎక్సర్సైజులే చాలాసార్లు ఇస్తూ ఉన్నారు. అట్లాగే కంటెంట్కి సంబంధించి కూడా ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ చదవండి. యాక్చువల్గా మెథడాలజీ మామూలుగా కొత్తగా డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కష్టంగా ఫీల్ అవుతారు. మెథడాలజీ అంటే బోధనా పద్ధతులు.
కానీ మీరు ఆల్రెడీ టీచర్లుగా అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి బోధనా పద్ధతులు కూడా మీరు సులభంగా చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరైతే టెట్కి అప్లై చేశారో ముందు ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది, టెన్షన్ పడొద్దు. రెండోది, మెటీరియల్ని మీరు ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉన్నారు, ఆ మెటీరియల్ని ఖాళీగా ఉన్నప్పుడల్లా అవి తిరగేస్తూ ఉండండి. మూడోది, కొన్ని మోడల్ టెస్టులు ఆన్సర్ చేయండి. నాలుగోది, ఆన్లైన్ క్లాసెస్ మంచి వాళ్ళు చెప్పేటటువంటి, ఇప్పుడు ఆల్రెడీ మనం ఆన్లైన్ క్లాసులు కొన్ని నిర్వహించాం. అలాగే కొన్ని ఉదాహరణకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తరఫున, యూటీఎఫ్ తరఫున కూడా అనేక జిల్లాల్లో ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు కూడా జరుగుతుంది. అలా మీరు ఉపయోగించుకుని చేయండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా క్వాలిఫై అవుతారు. ఒకవేళ క్వాలిఫై కాకపోయినా మనం ఊరికి వర్రీ కావక్కర్లా, మళ్ళీ స్పెషల్ టెట్ ఉంది మనకి. మళ్ళీ అది అయిన తర్వాత మళ్ళీ 2-3 నెలల్లోనే చేస్తారు. అందుకని మనకు అనేక అవకాశాలు, ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నాయి. అందుకని ఎవరు కూడా టెన్షన్ పడకండి. టెన్షన్ అనేది మనం వదిలేసేయాలి. కాబట్టి అలా వదిలేసి నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు అందరూ ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు ప్రోత్సహించండి. మరికొన్ని ఆన్లైన్ క్లాసులు మనం నిర్వహించబోతున్నాం. వాటిని కూడా ఫాలో కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను.